సో నేను క్యాప్‌కట్ అయితే ఓపెన్ చేసుకున్నా. క్యాప్‌కట్ ఓపెన్ చేసుకునే ముందు మీరైతే పక్కా వీపీఎన్ ఆన్ చేసుకోవాలా. వీపీఎన్ ఆన్ చేసుకోకపోతే మాత్రం క్యాప్‌కట్ అయితే రాదు, నడవదు. నో ఇంటర్నెట్ కనెక్షన్ అని వస్తుంది. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏందంటే ఈ 2 క్లిప్స్ మధ్యలో ఏదైతే ఉంటుందో పీఎన్‌జీ కటౌట్ లాగా అట్లాంటి ట్రాన్సిషన్ చేయడం స్మూత్‌గా ఎలా చేయాలో నేను నేర్పిస్తా ఇప్పుడు సరేనా. సో నేనైతే 2 క్లిప్స్ తీసుకున్నా. ఇదొకటి. దీని మధ్యలో ట్రాన్సిషన్ చేస్తా. ఉట్టి మీకు చూపియనీకనమాట నేను ఇవి తీసుకున్నా. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ క్లిప్ ఇది అండ్ సెకండ్ క్లిప్ ఇది. సో ఫస్ట్ క్లిప్, సెకండ్ క్లిప్ మధ్యలో ట్రాన్సిషన్ ఇవ్వాలి. ఇవ్వాలంటే ఫస్ట్ నేను సెకండ్ క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నా. ట్యాప్ చేసి దీన్ని కొంచెం జూమింగ్ చేసుకొని చూద్దాం మనం. ఫస్ట్ ఫ్రేమ్కి తీసుకొని రావాలి దీన్ని. ఇలా తీసుకొని రాగానే దీన్ని ఫస్ట్ డూప్లికేట్ చేసుకుందాం. ఫస్ట్ సెకండ్ క్లిప్ అనేది డూప్లికేట్ చేసుకుందాం. సెకండ్ క్లిప్ని జూమ్ చేసుకున్నాం ఫస్ట్. సో ఇలా చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ మీద వచ్చి కింద మీకు ఫ్రీజ్ ఫ్రేమ్ అని కనిపిస్తుంది. ఫ్రీజ్. సో ఈ ఫ్రేమ్ అనేది ఫ్రీజ్ చేసుకున్నాము. సో ఈ ఫ్రేమ్ అనేది ఫ్రీజ్ అయిపోయిందనమాట. సో నెక్స్ట్ ఉన్న క్లిప్ని అయితే డిలీట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇదంతా కట్ చేద్దాం. సో దీన్ని అయితే డిలీట్ చేసుకున్నాం. ఈ ఫ్రేమ్ తర్వాత ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫ్రేమ్ని మనం ఓవర్లేకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక దీన్ని కొంచెం ముంగ డ్రాగ్ చేయాలి. సో సెకండ్ క్లిప్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆడ మనం కింద ఓవర్లైన్ పట్టుకొని స్ప్లిట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈ పక్కన ఉన్నదాన్ని డిలీట్ చేసినాం. సో ఇలా ఉంటుందన్నమాట. ఇలా స్టార్ట్ అవుతుంది. సో కింద ఏదైతే ఓవర్లే ఉందో దాన్ని క్లిక్ చేసి మీరు రిమూవ్ బీజీ అని కొట్టాలా. అది రిమూవ్ బీజీ ఆటో రిమూవల్ అని ఉంటుంది. సో ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది. మీకు సక్క రాకపోయింది అనుకో కస్టమ్ రిమూవల్ వెళ్ళి మీరు ఏదైతే చూస్ చేసుకుంటున్నారో నేను క్విక్ ఎరేజ్ అని కొడతాను. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేస్తా, అది వెళ్ళిపోతుంది. సో మనకు ఏం కావాలంటే బాడీ సబ్జెక్ట్ కావాలా. సో నేను సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇలా వస్తుంది, ఇలా స్టార్ట్ అవుతుంది. కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోవాలా మనం. ఓకే డన్. సో నేను ఏం చేస్తా అంటే నేను కొంచెం 3 సెకండ్సే పెడతా ఈ క్లిప్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇప్పుడు వచ్చేది. ఫస్ట్ ఏడైతే క్లిప్ స్టార్ట్ అవుతుందో అక్కడ పైన మనం కీ ఫ్రేమ్ పెట్టుకోవాలా. కీ ఫ్రేమ్ పెట్టుకొని స్టార్ట్ ఏడైతే అవుతుందో క్లిప్, అదే ఓవర్లే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ఓవర్లేని మనం కిందికి జరుపుకోవాలి. కిందికైనా జరుపుకోవచ్చు, మీరు పక్కకైనా జరుపుకోవచ్చు. సో నేను సైడ్కి జరుపుతలే. జరిపి ఈ కీ ఫ్రేమ్స్ మధ్యలో మనం యానిమేట్ చేయాలి. యానిమేట్ అంటే ఇటు పైన గ్రాఫ్ కనిపిస్తుంది మీకు. సో ఈ గ్రాఫ్ మీద క్లిక్ చేసినాక మీకు ఇక్కడ లీనియర్ అని వస్తుంది. రాగానే దీని మీద యాడ్ బీట్ అని క్లిక్ చేయాలా. క్లిక్ చేసినాక ఇది ఉందా, ఇది కొంచెం పైనకి ఇలా తీసుకొని రావాలా, స్మూత్ వస్తుంది. సో అయిపోయింది, ఇలా తీసుకొని రావాలి. సో ఇదండి వీడియో అయితే. ఇలా వస్తుంది వీడియో స్మూత్గా. సో ఇలా రాగానే మనం ఇంకా స్మూత్ కావాలంటే ఇక్కడ కీ ఫ్రేమ్ ఉందా, పక్క లేయర్కి కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. కీ ఫ్రేమ్ యాడ్ చేయగానే కొంచెం ముంగట రాగానే దీన్ని కొంచెం జూమ్ చేసుకున్నాం మనం. జూమ్ చేసుకోగానే మళ్ళీ పైన ఉన్న గ్రాఫ్ని, పైన లేయర్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ని ఎడిట్ చేసుకుందాం కీ ఫ్రేమ్ని. ఈ గ్రాఫ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది చేస్తే మాత్రం మీకు స్మూత్ ఏదైతే కీ ఫ్రేమ్ ఉందో ఆ స్మూత్గా ఉంటుంది. సో నేను ఇలా తీసుకుంటా గ్రాఫ్ని. సో మీరు చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఇలా ఓకే. అండ్ మీకు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. మీరు కింద ఎఫెక్ట్స్ వెళ్ళి ఇక్కడ షేక్ అని టైప్ చేయండి. ఇక్కడ షేక్ అని ఉంటుంది. సో ఈ షేక్ అయితే నేను పెడతా. షేక్ పెట్టే బదులు ఈ షేక్ని అనేది నేను చిన్నగా చేస్తాను. ఫస్ట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఒకటి చిన్నగా చేస్తాను. సో నేను అడ్జస్ట్ చేసి దీని ఇంటెన్సిటీ అండ్ స్పీడ్ ఉందా, స్పీడ్ తక్కువ చేస్తా. స్పీడ్ ఓకే. ఇప్పుడు ఇలా పడుతుంది. సో దీని ఇంటెన్సిటీ కూడా తక్కువ చేద్దాం మనం.
నైస్. సో ఇలా వస్తుందన్నమాట స్మూత్గా. సో ఇదండి గాయస్ వీడియో. ఇంకేమైనా ఎడిటింగ్లో డౌట్ ఉంటే లేకపోతే ఇంకేమైనా చేయాలంటే నాకు కింద కమెంట్ చేయండి. కొత్త కొత్త వీడియోలు చేస్తూ ఉంటాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సార్. బాయ్.